నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అన్నమయ్య జిల్లా రాయచోటి మాసాపేట నందు వివిధ ప్రాంతాల నుండి 13 రోజులు పూజలు, అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు సమర్పించిన అనంతరం ఆదివారం రోజున వినాయక విగ్రహాలను నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో, మంగళ వాయిద్యాలతో, భక్తుల ఆనందోత్సాహాలతో నిమజ్జనం చేయుటకు తీసుకువెళ్లారు. వినాయక విగ్రహ నిమజ్జనం యొక్క ప్రాముఖ్యతను భక్తులు తెలియజేస్తూ భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి రోజు వినాయక చవితి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటారని, ముఖ్యంగా యువత ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం సర్వసాధారణం. వినాయక చవితి రోజు వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి ప్రతిమలను 3 రోజులకు లేదా 5 రోజులకు లేదా 9 రోజులకు నిమజ్జనం చేస్తుంటారని తెలియజేశారు. ప్రతి ఏడాది వినాయక చవితి వర్షాకాలంలో వస్తుందని, ఈ క్రమంలోనే వర్షాలు ప్రారంభానికి ముందుగానే చెరువుల నుంచి కూడిక మట్టి తీసి వినాయకుడి ప్రతిమలను తయారు చేస్తారని, మట్టితో తయారు చేసిన వినాయకుడిని వివిధ పత్రాలతో పూజ చేసిన అనంతరం నిమజ్జనం చేస్తారని, ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి పత్రాలు నీటిలో కలవడం వల్ల అందులో ఉన్నటువంటి క్రిమి కీటకాలు తొలగిపోయి నీరు శుద్ధి చేయబడతాయని, ఇలాంటి నీటిని తాగడం వల్ల అనారోగ్యాలు వచ్చేవి కావని, అందుకోసం మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారని, అలాగే మట్టితో తయారు చేసిన విగ్రహాలకు 9 రోజులు మాత్రమే దైవత్వం కలిగి ఉంటుందని, 9 రోజుల తర్వాత మట్టి విగ్రహాలను పూజించినప్పటికీ అందులో ఏ విధమైనటువంటి దైవశక్తులు ఉండవని, అందుకోసమే 9వ రోజు ఈ విధమైనటువంటి ప్రతిమలను నిమజ్జనం చేస్తారని తెలియజేశారు. ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా.